హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే 31st నైట్ డిన్నర్ కోసమైతే నూడిల్స్, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, బిర్యానీ రైస్, ఇంకా పప్పుచారు, థమ్స్ అప్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. అండ్ అలాగే నైట్ మొత్తం మెలకువతో ఉండి ముగ్గులు కూడా వేసుకున్నామండి. ఇక్కడ మామూలుగా ముగ్గులు వేయడమే కాదండోయ్! ఒక చిన్న మెమరీ మూమెంట్ ఏంటి చిన్న సన్నివేశం గూడా జరిగింది. నాకు, మా మరదలు ఇంకా మా అక్కకి. ఏంటంటే ఫస్ట్ నేనైతే ముగ్గయితే వేయనన్నాను. మా మరదలు ఒక్కతే వేయడం చూసి నాకు గూడా ఎందుకులే పాపం ఆమె ఒక్కదాన్నే ఇబ్బంది పెట్టడం అని అనుకోని నార్మల్‌గా నేను గూడా ముగ్గయితే వేద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఏసిన ముగ్గు మా మరదలు వేసిందండి. సెకండ్ అయితే అగో నేనే వేస్తున్నాను. సెకండ్ ముగ్గు, థర్డ్ ముగ్గు నేనేసాను. మా అక్క అయితే కలరింగ్ వేస్తుంది. ఇక్కడ ఏమైందంటే ముగ్గయితే వేస్తా అని ఫిక్స్ అయ్యి ముగ్గయితే వేశానండి. కాకపోతే అక్కడ ముగ్గు వేసిన తర్వాత అందరం ఏమనుకున్నామంటే ఇక్కడ ఎవరి ముగ్గయితే బావుంటే వాళ్ళకి ప్రైజ్ ఇస్తామని మా అక్క అయితే అన్నది. అండ్ కాంప్లిమెంట్స్ కూడా ప్రైజ్ పక్కకు పెడితే కాంప్లిమెంట్స్ చాలు. ప్రైజ్ ఏం అవసరం లేదని చెప్పి నేనన్నాను. సరే ఓకే. అని అనుకోని మేమైతే స్టార్ట్ అయితే చేసి కంప్లీట్ కూడా అయిపోవడానికొచ్చింది. ఇక్కడ ఏమైందంటే పిల్లలందరికేమో నా ముగ్గయితే నచ్చిందండి. సెకండ్ ముగ్గు. అండ్ మా అక్కకు మాత్రము మా మరదలు ముగ్గయితే నచ్చింది. ఇక్కడ నేనైతే ఆమె ఫస్టే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసింది. నేను స్లోగా అన్ని ముగ్గులు ఆమెనే ఎందుకు ఏపియాలని చెప్పి నేను కూడా వేద్దామనేసి అలా నేను ట్రై చేసి ఇలా ముగ్గునైతే వేస్తున్నానండి. అయితే వేసేటప్పటికి మా అక్క ఆల్రెడీ అనేసింది. నీకంటే మా మరదలు సంధ్య ముగ్గే బాగుంది. నేను నార్మల్‌గానే ఉంది అనన్నా. నేనన్నాను ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చెప్పు అని చెప్పి మా అక్కతోటైతే నేను ఛాలెంజ్ అయితే వేశానండి. దాని తర్వాత ఇలా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాక ఈ థర్డ్ ముగ్గు అయితే ఫస్టే ఏం ముగ్గు అది బానే లేదు అని మా అక్క అయితే అనిందండి. కాకపోతే లాస్ట్‌లో ఆ ముగ్గు లుక్కు నార్మల్‌గా కలరింగ్ ఏసిన తర్వాత థర్డ్ ముగ్గు అయితే బాగుందని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారండి. చూసారు కదా! మాకైతే అలా కాంపిటీషన్ అయితే నడిచిపోయిందండి. ఇంకా ఏమైందంటే నేను, మా అక్క, మా తమ్ముడు మా మరదలు ముగ్గురం కలిసి మేమైతే ప్లాన్ అయితే వేసుకున్నామండి. 31st నైట్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి మంచిగా కేక్ కూడా కట్ చేసుకొని, డాన్సులు వేసుకుంటూ, మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఇలా ఇంట్లోనే 31st నైట్‌నైతే ప్లాన్ అయితే చేసుకున్నామండి. ఆ ప్లాన్ సక్సెస్ అయితే అయిపోయింది. డిన్నర్ అయితే ప్రిపరేషన్ చేసుకొని చికెన్ పకోడీ, ఇంకా బగారా రైస్, నూడిల్స్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇలా ముగ్గులైతే వేసుకుంటూ ఉన్నామండి. చూసారు కదా! లాస్ట్ ఫినిషింగ్ అయితే ముగ్గు వేసిన తర్వాత షైనింగ్ కోసం మెరుపును కూడా వేస్తున్నానండి. నా ఒక్క దాంట్లోనే కాకుండా మా సంధ్య, మా మరదలు ముగ్గులో కూడా వేశానండి. ఇలా ముగ్గులనైతే అందరం వేసి కంప్లీట్ అయితే చేసాము. చూడండి మీరు ఈ 3 ముగ్గులలో ఏ ముగ్గయితే నచ్చిందో మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ముగ్గు నాది. సెకండ్, థర్డ్ నాది. ఫస్ట్‌దయితే మా మరదలిది. మీకు గనక నా ముగ్గు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమేసిన కాంపిటీషన్ మేము నార్మల్‌గా వేయలేదండి. కాంపిటీషన్ లెవెల్‌లో ఏసాము. నేను, మా మరదలైతే కాంపిటీషన్ చేసుకొని అనుకోని మరి ఈ ముగ్గులనైతే వేసుకున్నాము. చెప్పండి మీకు మా మరదలు ముగ్గు నచ్చిందా? లేకపోతే సెకండ్, థర్డ్ ముగ్గు నచ్చిందా? ఫస్ట్‌దయితే మా మరదలు వేసిందండి. సెకండ్‌దయితే నేనేసాను. మీకు ఏ ముగ్గయితే నచ్చిందో ఆ ముగ్గును మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా! లాస్ట్ ఫినిషింగ్ అయితే ఎంత అందంగా అనిపిస్తుందో వాకిలైతే. ఆ తర్వాత ముగ్గులు వేసిన తర్వాత మేము అలా ముగ్గులు వేస్తుంటే మా పిల్లలైతే అక్కడ ఆహ్, పటాకులైతే పేలుస్తా ఉన్నారు. నాకు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినామండి. ఇయర్ ఎండ్ అయితే 2025 ఇయర్ ఎండ్ అయితే బాగా అక్క వాళ్ళు, మేము, తమ్ముడు వాళ్ళు ఇంకా మా తమ్ముడు, మా హస్బెండ్, మా బావ అందరము వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు పార్టీ చేసుకుంటే మేము, మా మరదలు, నేను, మా మరదలు, మా అక్క, మా పిల్లలందరం కలిసి ఇంట్లోనే మేమైతే ప్లాన్ చేసుకొని మంచిగా కేక్ కూడా తెప్పించుకొని
అరేంజ్‌మెంట్స్ అయితే మంచిగా చేసుకున్నామండి. పిల్లలు గూడా మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిర్రు. ఈ పటాసులు గూడా పేల్చుకున్నారు. దాని తర్వాత ఇంట్లోకైతే వెళ్ళి డా కొద్దిసేపు ఇంకా టైము 2026 12 రా న్యూ ఇయర్ రావడానికి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి పిల్లలతోటైతే పర్ఫార్మెన్స్, డాన్స్‌లో కాంపిటీషన్ పెట్టుకొని పిల్లలైతే అలా డీజే డాన్సులతోటి డాన్స్‌లయితే డీజే సాంగ్స్ పెట్టుకొని డాన్స్‌లయితే వేస్తున్నారండి. పిల్లలైతే మేమేమో గానీ పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశారండి. చూసారు గదా! ఎలా వేస్తున్నారో. డీజే సాంగ్స్ పెట్టుకొని చాలా అంటే చాలా బాగా డాన్స్‌లయితే వేస్తున్నారండి. ఇక్కడ ఏమైందంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు వాడు డాన్స్ చేయనని కూర్చున్నాడు. వీడొచ్చి సెకండ్ బాబు వీళ్ళిద్దరూ మా బాబులండి. అక్కడ ఉన్నాయన మా తమ్ముడు కొడుకు వానికి గూడా డాన్స్ అయితే రాదు. ఇందులో బాగా వేస్తుందంటే మా భవినే. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ అయితే చేశారండి. ఇలాంటి సన్నివేశం రావాలంటే చాలా రేర్ గదండీ! అన్ని ఫ్యామిలీస్ కలిసి 31st నైట్‌ని ప్లాన్ చేసుకొని, ఇలా ముగ్గులు వేసుకొని, డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినడము, ఇలాంటి రోజులు రావాలంటే చాలా రేర్ అండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇలా ఎంజాయ్ జేయడం చాలా రేర్. సో, మేమైతే ముందుగా ప్లాన్ అయితే చేసుకొని ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నామండి. ఆహ్, అన్నీ కూడా చూసారు గదా! ఇంకా టైం అయితే అయిపోయిందండి. 2026 అయితే వచ్చేసింది. పిల్లలు గూడా చాలా హ్యాపీగా కేక్‌నైతే కట్ చేశారండి. హ్యాపీ న్యూ ఇయర్ అని గూడా అనుకుంటా మస్తు సంతోషం అవి వాళ్ళు కేక్ అయితే కట్ చేసుకొని ఒకరికొకరు తినిపిస్తూ ఉన్నారండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మా న్యూ ఇయర్ ప్లాన్ ఇంకా మేము చేసిన హడావిడి గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఈ ఇయర్ అయితే ఇయర్ ఎండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.